మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ వ్యాపారి 10 కోట్లు అప్పు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గణేష్ అనే కిరాణా వ్యాపారి సుమారు 150 మంది నుంచి దాదాపు 10 కోట్లు అప్పు చేశాడు. అయితే గ్రామం నుంచి ఉడాయించారని తెలుసుకుని బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జనం ఒక్కసారిగా ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. బాధితులు బస్టాండ్ సెంటర్ కు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. ఇల్లెందు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. గణేష్ కుటుంబాన్ని అరెస్టు చేసి తమకు డబ్బు ఇప్పించాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేశారు. కోర్టులో ఐపీ పెట్టకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలను వేడుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ వ్యాపారి 10 కోట్ల అప్పు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, యామిని, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపుగా 10 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఓ వ్యాపారి ఖైరకొండ గణేష్ అనేటువంటి వ్యాపారి ఉడాయించినటువంటి ఘటన జరిగింది. అయితే కొంతకాలంగా ఈ గణేష్ బయ్యారంలో కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. చాలా కిరాణా వ్యాపారం నిర్వహించడంతో స్థానికులతోటి సంబంధాలు ఏర్పడ్డాయి. అందరితోటి కలివిడిగా ఉంటూ దాదాపుగా 200 మంది దగ్గర రైతులు, కూలీలు, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు వీళ్ళందరి దగ్గర నమ్మించి మాయమాటలు చెప్పి అధిక వడ్డీ ఆశ చూపి మొత్తం దాదాపుగా ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇలా తీసుకుంటూ అప్పులు అధిక వడ్డీ ఆశ చూపి అప్పులు తీసుకొని దాదాపుగా 10 కోట్ల మేర అప్పులు చేసిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. ఈ నెల 8వ తారీఖున తిరుపతికి వెళ్తున్నానని చెప్పి కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్తున్నానని చెప్పి స్థానికులను నమ్మించి ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారం రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానం వచ్చినటువంటి స్థానికులంతా గుమిగూడి ఆయన బాధితులంతా కూడా గుమిగూడి నిన్న ఆయన షాపు వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో బయ్యారం అంటే మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారి పైన ఉండడంతో అక్కడ రహదారిని పైన బాధితులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వాళ్ళను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ధర్నా విరమించారు. కానీ ఆ బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. కానీ పోలీసులు దీన్ని ఎట్లా కేసు చేస్తారు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే బాధితుల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించినటువంటి డబ్బులు కాబట్టి వాళ్ళు ఎట్లాంటి ఆధారాలు పోలీసులకు ఇస్తారనేటువంటిది చూడాలి. ఆయన మాత్రము ఇంకా ఆచూకీ కనుక్కునేటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు బాధితులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన ఆచూకీ కనుక్కునేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. యామిన్.